ఆపరేషన్ సింధూర్ పేరుతో భారత్ సైన్యం చేస్తున్న పోరాటం అనన్య సామాన్యమైనదని రాష్ట్ర నీటిపారుదల పౌర సరఫరాల శాఖ మంత్రి కెప్టెన్ ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. భారత ప్రభుత్వం దేశ ప్రజల లక్ష్య సాధన కోసం త్రివిధ దళాలు పాకిస్తాన్లో పాక్ ఆక్రమిత కాశ్మీర్లో శత్రు సేనలకు చెందిన 9 స్థావరాలపై చేసిన దాడులు విజయవంతం కావడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు గురువారం మధ్యాహ్నం కోదాడలో ఓ ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన అనంతరం మీడియాతో మాట్లాడారు. భారత సైన్యం వివిధ దళాలు ఆపరేషన్ సింధూర్ అనే పేరుతో పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో 9 ఆతంకవాద స్థావరాలు టెర్రర్ క్యాంప్స్పై చేసిన దాడులు చాలా విజయవంతంగా జరిగి మరోమారు మన భారత సైన్యం భారత ఎయిర్ ఫోర్స్ యొక్క ధైర్య సాహసాలకి సమర్థవంతంగా మరి శత్రువుల మీద టెర్రరిస్ట్ మీద దాడి చేసి భారత ప్రభుత్వం యొక్క లక్ష్యాలు సాధించినందుకు మరి పాకిస్తాన్ దేశానికి సరి అయిన బుద్ధి చెప్పినందుకు టెర్రరిస్ట్ని మట్టి కనిపించినందుకు మనస్ఫూర్తిగా నా అభినందన శుభాకాంక్షలు. మీలో చాలామంది తెలుసు, నేను కూడా ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో వైమానిక దళంలో యుద్ధ విమానాల పైలట్గా చాలా ఏళ్ళు పనిచేశాను. మరి యుద్ధ విమానాల పైలట్లు కానీ సైన్యంలో ఉన్నవాళ్ళు కానీ అందరూ కూడా మరి నిన్న ఆపరేషన్ సింధూర్లో చాలా సమర్థవంతంగా చాలా చాకచక్యంగా ధైర్య సాహసాలతో ముందుకు పోయి దేశం మొత్తం గర్వించదగ్గ విధంగా వారి విధులు నిర్వహించడం మరి నేను మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలియజేస్తున్నాను. వాళ్ళందరికీ భారత సైన్యం యొక్క వీరోచిత పోరాటం, వారి డిస్ప్లే ఆఫ్ ఎక్స్ట్రాడనరీ కరేజ్ అండ్ గ్యారంటీ నేను సల్యూట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ.